హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాజా మొయినుద్దీన్ కొద్దిసేపటి క్రితం మరణించాడు. ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు తరపున కేసులు వాదించారు. నిందితుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖాజా మొయినుద్దీన్ కొద్దిసేపటి క్రితం మరణించారు. ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు తరపున కేసులు వాదించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, గుర్తులేని వ్యక్తులు కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ ఖాజా మొయినుద్దీన్ ఇంతకుముందు ఆయన ఆసుపత్రి చికిత్స కోసం మరణించారు. అంటే ఉదయం తను ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కారులో బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సమయంలో గుర్తులేని వ్యక్తులు అతివేగంగా కారుతో వచ్చి ఆయన ఢీకొట్టారు. ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి మనం చూస్తున్నాం. అత్యంత దారుణంగా అతన్ని తీవ్రంగా ఢీకొట్టి అతని నుంచి పరారైపోయారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అతన్ని వెంటనే ఒకటవుతున్న ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఇంతకుముందు కన్ను మూశారు. అది ఎవరి పని అనే విషయంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఓవైపు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా, గతంలో అతనికి ఎవరితో గొడవలు అయ్యా, ఇలాంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొయినుద్దీన్ మాట్లాడే పరిస్థితి లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. కుటుంబ సభ్యులే ఇప్పుడు దీనికి సంబంధించి వివరాలు అందించాల్సి ఉంది. అంటే వక్ఫ్ బోర్డు సంబంధించే కాకుండా కొన్ని సివిల్ సంబంధించిన కేసుల్లో కూడా మొయినుద్దీన్ హైకోర్టులో చాలా కేసులు వాదిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదైనా కేసు సంబంధించి గొడవలు జరిగాయా, మరి ప్రత్యర్థులు ఎందుకు అతన్ని హతమార్చాలనుకున్నారు, ఇలాంటి అనేక క్వశ్చన్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదులు, ఆ తర్వాత ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ లో ఆ కారును గుర్తించి నిందితులను గుర్తించే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. అంటే నిందితులు దొరికితే అప్పుడు ఈ కేసు సంబంధించి చిక్కుముడి వీడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైనా ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇటు హైకోర్టు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ కావచ్చు, మిగతా న్యాయవాదులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. చాలా పకడ్బందీగా పక్కా ప్లాన్ తో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు రెక్కి నిర్వహించి అతన్ని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి ఘటన మనం చూస్తున్నాం. అంటే సినిమా పక్షిలో సినిమాకి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడైతే కనిపిస్తాయో సేమ్ అట్లాగే చాలా పకడ్బందీగా ప్లాన్డ్ గా అతన్ని హతమార్చిన దృశ్యాలు కూడా మనం క్లియర్ గా ఫుటేజ్ లో చూస్తున్నాం. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కీలకమైంది కాబట్టి ఇప్పటికే 3 బృందాలు ఆయన్ని నిందితులకు సంబంధించి గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎవరి పనైన కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. సువర్ణ, సో రమణ, అంటే కేవలం ప్రత్యర్థుల దాడి మాత్రమే అని నిర్ధారించారా, లేదు అంటే ఏదైనా కారు అంటే లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ర్యాండమ్ గా వెళ్తూ లేకపోతే ఓవర్ స్పీడ్ లో వెళ్తూ ఏమైనా ఢీకొట్టినట్లు ఏమైనా ప్రాథమికంగా తేలిందా, అసలు ఎలా కొనసాగుతుందో దర్యాప్తు? ఎందుకంటే ఆయన దగ్గర నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఇంకా లేవు. కానీ విజువల్స్ లో చూస్తుంటే అంటే ఆయన ప్రస్తుతం అంటే కారులో నుంచి బయటకు వచ్చారు, ఆయన ప్రత్యేకంగా బయటకు పిలిపించినట్లయితే కనిపించడం లేదు. సో ఏమైనా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే మొయినుద్దీన్ బయటకు వచ్చేదాకా వేచి చూసి ఒక పకడ్బందీ ప్లాన్ తోనే అతను హతమార్చినట్టుగా అయితే ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ప్రాథమికంగా కావాలనే ఒక పక్కా ప్లాన్ తో కొంతమంది వ్యక్తులు ఈ ప్లాన్ చేసినట్టుగా అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. మనం విజువల్స్ క్లియర్ చూడొచ్చు. అంటే ఏదో అదుపు తప్పి అతను పైకి వచ్చినట్టుగా అయితే కనిపించట్లేదు. స్పష్టంగా ఆయనను కావాలనుకుని ఢీకొట్టి మరి వెళ్ళేటట్టుగా స్పష్టంగా విజువల్స్ లో మనకు స్పష్టం అవుతుంది. అంటే ఒక రెక్కి నిర్వహించిన బృందం ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో ఎక్కే క్రమంలోనే ఒక్కసారిగా వచ్చి ఆయనపై ఈ విధంగా వేగంగా ఢీకొట్టి మరి పరారైపోయారు. వారు కనీసం అంటే ఒకవేళ అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అయితే వారికి అక్కడ ఆగి దాన్ని అంటే అతనికి సంబంధించినటువంటి ఏం జరిగిందో చూసే అవకాశం ఉంటుంది. కానీ వారు పారిపోయినటువంటి పరిస్థితులు చూసినా అవన్నీ కూడా అనుమానాలు బలపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ గానే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ప్రాథమికంగా దాన్ని మర్డర్ గానే ప్రస్తుతం అనుకుంటారు. అంటే అన్ని కోణాల్లో కూడా వారి దర్యాప్తు కొనసాగుతోంది.
అంటే ప్రత్యర్థుల పన ఎవరు చేశారు అన్న కుటుంబ తగాదాల్లో ఇలాంటి అనేక వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో పాటు మిగతా వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కారు ఎవరిది ఏంటి అనే విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.